Hello friends, welcome to Sri Spoken English. This is Srinivas and a teacher of English. Friends and dear students, we would like to discuss a most important topic in this video lesson, framing WH questions. That is question number 37, option A, for 10 marks. So this question will be given from all the supplementary reader, all the lessons, Footprints Without Feet for the 10th class supplementary reader. This is the question, a hard nut to crack for many students. Take one example. I was really worried about tricky. So this is the first supplementary reader. So ikkada ee paragraph lo konni padalu ante some words or phrases will be underlined. అదే పదాన్ని ఆన్సర్ వచ్చే విధంగా క్వశ్చన్ ఫ్రేమ్ చేయాలి. సో ఇక్కడ మనం ఏం చేయాలి, ఎలా చేస్తే మనకి 10 out of 10 మార్క్స్ వస్తాయో ఈ వీడియో లెసన్లో ఈజీగా అర్థం చేసుకోవచ్చు. జస్ట్ మీ వాల్యుబుల్ టైంలో 10 minutes స్పెండ్ చేసి మీరు ఈ వీడియో లెసన్ చూడండి ఫ్రెండ్స్ అండ్ డియర్ స్టూడెంట్స్. ఖచ్చితంగా యు ఆర్ ఏబుల్ టు ఆన్సర్ ఫుల్ మార్క్స్, రైట్? అండ్ ఇక్కడ ఇలా ఒక పారాగ్రాఫ్ ఇస్తారు. ఇక్కడ అండర్లైన్ చేసినటువంటి వర్డ్ ఏంటండి, ట్రికీ. సో ఇక్కడ ట్రికీ పేరు వచ్చింది కాబట్టి ఎవరు, ఐ వాజ్ రియల్లీ వరీడ్ అబౌట్ ట్రికీ. సో ఎవరు అని రావాలంటే మనకి ఎస్ ఆన్సర్ వచ్చి ఇక్కడ చూడండి ఎలా ఫ్రేమ్ చేస్తామనేది నేను ముందు చెప్తాను. తర్వాత ఏ విధంగా ఫ్రేమ్ చేయొచ్చో ఆ సామర్థ్యాన్ని మీకు అందిస్తాను ఈ వీడియో లెసన్లో. ఫస్ట్ క్వశ్చన్ ట్రికీ ఆన్సర్ వచ్చే విధంగా ఫస్ట్ క్వశ్చన్ ఎలా అడగచ్చు, హూ వాజ్ ఐ రియల్లీ వరీడ్ అబౌట్. సో సెకండ్ వన్ చూడండి, బి ఇన్ ద స్ట్రీట్, ఐ సా హిమ్ ఇన్ ద స్ట్రీట్, నేను దానిని చూశాను వీధిలో అని చెప్పాడు. ఎక్కడ చూశాడు, ఇన్ ద స్ట్రీట్, రైట్? ఎక్కడ అంటే ఇక్కడ ప్లేస్ని సూచించే విధంగా క్వశ్చన్ ఫ్రేమ్ చేయాలి. క్వశ్చన్ వచ్చి వేర్ డిడ్ ఐ సీ హిమ్, రైట్ ఆన్సర్. అండ్ థర్డ్ వన్, ఎట్ హిజ్ అపీరెన్స్, దానిని వీధిలో చూశాను విత్ హిజ్ మిస్ట్రెస్, ఎవరితో పాటు, తన యొక్క యజమానురాలతో పాటు. ఐ వాజ్ షాక్డ్ ఎట్ హిజ్ అపీరెన్స్, దేన్ని చూసి షాక్ అయ్యాడు ఇతను, ఎస్ దేనిని. క్వశ్చన్ ఎలా అడుగుతాము, వాట్ వాజ్ ఐ షాక్డ్ ఎట్. అండ్ ఫోర్త్ వన్, ఏ బ్లాటెడ్ సాసేజ్. సో బ్లాటెడ్ సాసేజ్ లాగా ఉంది, బాగా బలిసి. సో ఇక్కడ క్వశ్చన్ ఎలా అడగచ్చు, హౌ హ్యాడ్ ట్రికీ బికమ్ ఫ్యాట్ లైక్ ఏ బ్లాటెడ్ సాసేజ్. ఆన్సర్, ఆ ఆన్సర్ వచ్చే విధంగా క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తున్నాం. అలాగే ఫిఫ్త్ వన్ చూడండి, బ్లడ్ షాట్ అండ్ రియూమి. సో ఇది ఆన్సర్ వచ్చే విధంగా హౌ ఆర్ హిజ్ ఐస్, తన ఐస్ ఎలా ఉన్నాయి, అతని ఐస్ బ్లడ్ షాట్ అండ్ రియూమిగా ఉన్నాయి. సో ఇలా ఆన్సర్ చేయాలి ఫ్రెండ్స్. WH క్వశ్చన్స్ ఎలా చేయాలి అంటే, డోంట్ వరీ, I'll give you clear clarification in this video lesson. Basically, questions are two types. What are they? Yeah, yes or no questions, first one. Example, are you a student? చూడండి, yes or no questions కి ఆన్సర్ yes or no ఇస్తే సరిపోతుంది. Are you a student? Yes. లేదంటే స్టూడెంట్ కాదనుకోండి, no. ఈ రెండు మాత్రమే ఇస్తాం కాబట్టి వీటిని yes or no questions అంటాం. Some more examples. Have you finished your work? Yes. Does she like movies? Can he speak English? Yes or no. And the second one, WH questions. Example, what do you want? Friends and dear students, remember, yes or no questions ki answer yes or no మాత్రమే ఇస్తే సరిపోతుంది. బట్ WH questions కి it requires complete information, full information ఇవ్వాల్సి ఉంటుంది. What do you want అంటే, I want some information. I want some drink of water. So see here, అలా మనము కంప్లీట్ ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది. Where is he going? When did she come here? ఆన్సర్ చూడండి, yes or no చెప్తే సరిపోతుందా? No. It requires complete information. She came here last week. సో ఇలా బేసిక్గా క్వశ్చన్స్లో రెండు రకాలు ఉంటాయి ఫ్రెండ్స్, స్టూడెంట్స్, దాన్ని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. యా, వి మూవ్ ఫార్వర్డ్. అనదర్ యాక్సిలరీ వర్బ్స్ అంటే ఏంటి? ఫస్ట్ మనము ఒక వాక్యాన్ని ఫస్ట్ యాక్సిలరీ వర్బ్లో మార్చుకొని క్వశ్చన్స్లో మార్చుకున్న తర్వాత WH ఈజీగా ఫ్రేమ్ చేయొచ్చు. ఆ ట్రిక్ టెక్నిక్ ఏంటో నేను ఇప్పుడే చెప్తాను ఫ్రెండ్స్. బేసికలీ యాక్సిలరీ వర్బ్స్ అంటే ఏంటి, యాక్సిలరీ వర్బ్స్ ఎన్ని ఉన్నాయి ఇంగ్లీష్లో మీకు అర్థం కావడం కోసం అన్ని యాక్సిలరీ వర్బ్స్ని మీకు అర్థం కావడం కోసం 5 రకాలుగా నేను ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ వన్, బీ ఫార్మ్స్. వాట్ ఆర్ దే బీ ఫార్మ్స్ అంటే ఉండేటువంటి స్థితిని తెలియజేసేది. హీ ఈజ్ ఇన్ ద క్లాస్, షీ ఈజ్ ఇన్ ద రూమ్. సో అక్కడ ఆమె ఎక్కడుంది,
రూమ్లో ఉంది. సో ఉండేటువంటి స్థితిని తెలియజేసేటువంటివి బీ ఫార్మ్స్ అంటారు. ఈస్, యామ్, ఆర్, దీస్ ఆర్ 3 present tense, and was, were, these 2 past tense. These are 5 P forms. Do forms, do, does, did, right? Do, does, did. And have forms, do, sorry, have, has, had. And modals, can, could, will, would, shall, should, may, might, must, ought to. These 10 are modals. So modals చాలా important. Can he speak English? Could you please give me some information? చూడండి, ఇలాంటి వర్డ్స్ మనము ఆబ్లిగేషన్స్కి, పర్మిషన్స్కి, పొలైట్ రిక్వెస్ట్కి యూజ్ చేస్తూ ఉంటాము. అలాగే సెమీ మోడల్స్ 3 ఉన్నాయి, నీడ్, డేర్, యూజ్ ఇట్ టు. సో ఇవి మనము ఈజీగా నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్. అయితే సార్ బాగుంది, హెల్పింగ్ వర్బ్స్ అన్నీ కూడా చెప్పారు, బట్ WH క్వశ్చన్స్ ఎన్ని ఉన్నాయి ఇంగ్లీష్లో? దేర్ ఆర్ బేసిక్లీ 7 WH క్వశ్చన్ వర్డ్స్, అండ్ ఆ 7లో కూడా కొన్ని రకాలు ఉన్నాయి, చూద్దాం. వాట్ అంటే మనకు తెలుసు ఏమిటి, స్పెసిఫిక్ థింగ్, స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ ఏంది ఆబ్జెక్ట్ అని అడగడం కోసం వాట్ ఏమిటి అనే అర్థంలో అడుగుతాం. ఎగ్జాంపుల్, వాట్ ఈస్ యువర్ నేమ్? వాట్ ఫర్? రీజన్. వాట్ డిడ్ యూ డూ దట్? ఎగ్జాంపుల్, వెన్ రెఫర్స్ టు టైమ్ ఆర్ అకేషన్, మూమెంట్. ఎప్పుడు అనే అర్థంలో మనం వెన్ అనే దాన్ని ఉపయోగిస్తాము. వెన్ డిడ్ హీ లీవ్? అతను ఎప్పుడు వెళ్ళిపోయాడు. వేర్, ఇట్ రెఫర్స్ టు పొజిషన్ ఆర్ ప్లేస్. Where is your house? That requires location or place. Where do they live? ఎక్కడ ఉంటారు వాళ్ళు, ఎక్కడ నివసిస్తారు. And which, it asks, it requires choice or alternative. వాటిలో ఏది, చాలా ఉన్నాయి, వాటిలో ఏది అని అడగాలి. Which color do you want? See here, there are 3 colors. Who, person, it requires person. That refers person. See here the subject. Who opened the door? Whose, ownership. Whose are these keys? ఈ కీస్ ఎవరివి. హూస్ దిస్ పెన్? ఈ పెన్ ఎవరిది. వై రెఫర్స్ ఎ రీజన్. ఎందుకు, ఎ డిగ్రీ ఆఫ్ రీజన్, రైట్. వై డూ యూ సే దట్? వై డూ యూ స్టడీ? టు గెట్ మోర్ మార్క్స్, రైట్. ఆన్సర్. వై డోంట్ అంటే వై డోంట్ అనేది ఎప్పుడు యూస్ చేస్తామంటే టు గివ్ ద సజెషన్. వై డోంట్ యూ టేక్ ఎ న్యాప్ ఆర్ వై డోంట్ యూ మీట్ ఎ డాక్టర్. హౌ, ఎలా. వే, ఆస్కింగ్ ద వే, ఎలా. ఆర్, మేనర్, ఇన్ విచ్ మేనర్ ఆర్ యూ ఫాలోయింగ్ దట్. హౌ, ఎలా. అండ్ ఫార్మ్. హౌ డస్ దిస్ వర్క్? హౌ ఆర్ యూ. అండ్ హౌ డిడ్ యూ ఫినిష్ దిస్ వర్క్? ఎలా ఫినిష్ చేయగలిగావు. See here, how far, it refers distance, ఎంత దూరం. How far is it from Australia to New Zealand? How long, it requires length, time or space. See here, how long will it take. How old, it refers age. How old are you? How old is she? Like that we can ask. Friends, remember dear students, ఈ క్వశ్చన్స్ అనేటివి మనం గుర్తుపెట్టుకుంటే రాసేస్తాం కూడా. సో ఇంపార్టెంట్ పాయింట్స్ టు ఫ్రేమ్ WH క్వశ్చన్స్. ఫ్రెండ్స్ అండ్ డియర్ స్టూడెంట్స్, ఈ 4 పాయింట్లు జస్ట్ గుర్తుపెట్టుకుంటే మీరు ఈజీగా WH క్వశ్చన్స్ అనేది ఫ్రేమ్ చేస్తారు. ఎలాగో చూద్దాం. ఎగ్జాంపుల్ చూడండి, బోలీ వాజ్ 7 years old అనేటువంటి ఒక బోలీ లెసన్ అండర్లైన్ చేసినటువంటి ఫ్రేజెస్ ఆన్సర్ వచ్చే విధంగా WH క్వశ్చన్ ఎలా ఆన్సర్ చేస్తున్నాం, మనం గుర్తుపెట్టుకోవాల్సిన కీ పాయింట్స్ ఏంటి. అండర్స్టాండ్ ద స్టేట్మెంట్ ఫస్ట్. చూడండి, ఇక్కడ అండర్లైన్ చేసినటువంటి ఫ్రేజ్తో కలిపి ఉన్నటువంటి మెయిన్ క్లాజ్ ఏదైతే ఉందో వాక్యం అంతా అర్థం చేసుకోవాలి. ఇక్కడ 7 years old అని అండర్లైన్ చేశారు, ఎవరికి 7 years old అని మనము క్వశ్చన్ చేసుకోవాలి. సో ఎవరికి, ఎవరు, ఇక్కడ 7 years old అంటే ఎవరు అనేది రావాలంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నాము ఏంటి, ఎవరు అనే దాంట్లో మనము ఇంతకుముందు చెప్పుకున్నాం. ఎవరు అంటే ఏం అడగాలండి, హూ, పర్సన్, రైట్. సో కాబట్టి స్టేట్మెంట్ని అర్థం చేసుకోవాలి ఫస్ట్. అండర్స్టాండ్ ద స్టేట్మెంట్ ఫస్ట్. సెకండ్ వన్, రీడ్ ద అండర్లైన్డ్ పార్ట్, రైట్. ఈ అండర్లైన్డ్ పార్ట్ ఏదైతే ఉందో 7 years old, ద తహసీల్దార్, ఏ ప్రైమరీ స్కూల్, ఏ రెవెన్యూ అఫీషియల్ మస్ట్ సెండ్ యువర్ డాటర్. సో ఈ ఫ్రేజెస్ని, అండర్లైన్ చేసినటువంటి ఫ్రేజెస్ని మనము చదవాలి ఫస్ట్. చేంజ్ ద స్టేట్మెంట్ ఇంటూ హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్ ఫస్ట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్గా మార్చుకోవాలి. ఎలాగా? ఫర్ ఎగ్జాంపుల్, బోలీ వాజ్ 7 years old అనేటువంటి ఉంది, వాక్యం ఉంది, సెంటెన్స్ ఉంది. దీన్ని మనము ముందుగా మనం ఏం చేయాలి, హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్స్ మార్చడం చాలా ఈజీ. ఎలాగా? ఇక్కడ ఇచ్చినటువంటి హెల్పింగ్ వర్బ్ ఏదైతే ఉందో దాన్ని ముందు సబ్జెక్ట్ ముందుకు తీసుకెళ్తే ఆటోమేటిక్గా అది హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్ అవుతుంది. ఎగ్జాంపుల్, వాజ్ బోలీ 7 years old అంటే ఇక్కడ వాజ్ని ముందు సబ్జెక్ట్ ముందుకు తీసుకెళ్ళగలిగితే వాజ్ బోలీ 7 years old అంటే అర్థం ఏంటి, బోలీకి 7 సంవత్సరాలు ఉన్నాయా?
క్వశ్చన్. చూసారా, అంటే హెల్పింగ్ వర్బ్ని సబ్జెక్ట్ ముందుకు తీసుకోవడం ద్వారా మనం ఏం చేస్తున్నాము, ఆ స్టేట్మెంట్ని హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్గా మార్చేస్తున్నాం. తర్వాత ఏం చేయాలి, సింపుల్, యాడ్ ద సూటబుల్ WH క్వశ్చన్ వర్డ్. దానికి ముందు WH క్వశ్చన్ యూజ్ చేయాలి. దేన్ని సూచిస్తుంది, 7 years ఓల్డ్ని సూచిస్తుంది, అంటే ఏజ్ని సూచిస్తుంది. ఏజ్ని సూచించేది ఇందాక చెప్పాను నేను, హౌ ఓల్డ్, రైట్? సో హౌ ఓల్డ్, ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటి, వాజ్ బోలీ అని ఆల్రెడీ పెట్టుకున్నాం కాబట్టి హౌ ఓల్డ్ వాజ్ బోలీ. చూడండి, హౌ ఓల్డ్ వాజ్ బోలీ వెన్ మంగ్లా వాజ్ మ్యారీడ్. ఇక్కడ చూడండి, మిగతా స్టేట్మెంట్ యాజ్ ఇట్ ఈస్గా ఇచ్చేసాము కాబట్టి ఈజీగా మనము వెన్ మంగ్లా వాజ్ మ్యారీడ్ క్వశ్చన్. సెకండ్ వన్ చూడండి, ఏ ప్రైమరీ స్కూల్ అని వచ్చే విధంగా, ద సేమ్ ఇయర్ ఏ ప్రైమరీ స్కూల్ ఫర్ గర్ల్స్ వాజ్ ఓపెన్ ఇన్ ద విలేజ్. సో ఏం ఓపెన్ చేశారు, వాట్, రైట్? వాట్ వాజ్ ఓపెన్ ఇన్ దేర్ విలేజ్. అండ్ సి, ద తహసీల్దార్ సో కేమ్ టు పర్ఫార్మ్ ఇట్స్ ఓపెనింగ్ సెరమనీ. అంటే ఇక్కడ ఓపెనింగ్ సెరమనీ, అక్కడ ఆ స్కూల్ని ఓపెనింగ్ చేయడానికి ఎవరు వచ్చారు అనే అర్థంలో అడగాలి, అంతే కదా? ద తహసీల్దార్ అనేది ఆన్సర్ అవుతుంది. ఎవరు ఎలా అడుగుతాము, హూ కేమ్ టు పర్ఫార్మ్ ద ఓపెనింగ్ సెరమనీ ఆఫ్ ది ప్రైమరీ స్కూల్. వెరీ ఈజీ ఫ్రెండ్స్. అండ్ డి, ఏ రెవెన్యూ అఫీషియల్ వచ్చే విధంగా, వాట్ వాజ్ రామ్లాల్స్ రోల్ ఇన్ ద విలేజ్. రామ్లాల్ అనే ఆయన అంటే బోలీస్ ఫాదర్, ఆయన యొక్క రోల్ ఏమిటి అని అడగాలి. ఏమిటి, వాట్, యాజ్ ఏ రెవెన్యూ అఫీషియల్. అండ్ లాస్ట్ వన్, మస్ట్ సెండ్ యువర్ డాటర్స్ టు స్కూల్. ఆయన తహసీల్దార్ గారు రామ్లాల్ని ఒక సజెషన్ చేస్తారు, ఏమని, యూ మస్ట్ సెండ్ యువర్ డాటర్స్ టు స్కూల్. నీ కుమార్తెల్ని స్కూల్కి పంపించు అని చెప్పి సలహా ఇస్తారు. దాన్ని ఎలా అడగాలి, మస్ట్ సెండ్. వాట్ ఎగ్జాంపుల్ మస్ట్ ఏ రెవెన్యూ అఫీషియల్ సెట్ ఫర్ ద విలేజెస్. రామ్లాల్కి ఎలాంటి సలహా ఇచ్చారు. సో ఇలా చేయొచ్చు ఫ్రెండ్స్. ఈ 4 పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే మనము ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. సో ఇది ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్. ఈ స్లైడ్ చూడండి ఒకసారి. స్టేట్మెంట్ ఎలా ఉంటుంది, దాన్ని మనం హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్గా ఎలా మార్చుకుంటున్నాం. సింపుల్, హీ ఈజ్ ఏ స్టూడెంట్. దాన్ని హెల్పింగ్ వర్బ్గా మార్చాలి అంటే సింపుల్, నేను ఇందాకేం చెప్పాను, ఇచ్చినటువంటి హెల్పింగ్ వర్బ్ ఏదైతే ఉందో ఈజ్, దాన్ని సబ్జెక్ట్ ముందుకి మార్చాలి. స్ట్రక్చర్ ఏమవుతుంది, స్ట్రక్చర్ వచ్చి ఇక్కడ హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్ అడగాలంటే హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్. సి హియర్, హీ ఈజ్ ఏ స్టూడెంట్ అనే వాక్యాన్ని హెల్పింగ్ వర్బ్గా మారిస్తే ఈజ్ హీ ఏ స్టూడెంట్. అతను ఒక విద్యార్థేనా. ఇక్కడ ఏ స్టూడెంట్కి నేను అండర్లైన్ చేశాను. ఇది ఆన్సర్ వచ్చే విధంగా WH క్వశ్చన్ ఫ్రేమ్ చేద్దామా. ఎస్, అతను విద్యార్థి. ఎవరు అతను అని అనగాలి, అంతే కదా. యా, హూ ఈజ్ హీ. ఇక్కడ ఆల్రెడీ ఈజ్ ఉంది, హీ ఉంది. ఇక్కడ చూడండి, ఈజ్ హీ ఉంది. సో ఈజ్ హీ ముందు మనం ఏం పెడుతున్నాము, హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్ మనకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ రావాలి కాబట్టి స్టూడెంట్ బదులు ఈజ్ హీ ముందు హూ పెట్టాం. హూ ఈజ్ హీ. చూసారా, WH ఫ్రేమ్ క్వశ్చన్ వచ్చింది. సో నెక్స్ట్ వన్, షీ ఈజ్ గోయింగ్ టు నెల్లూరు. దీని హెల్పింగ్ వర్బ్ ఎలా అడగాలి, ఆమె నెల్లూరుకి వెళ్తుందా. ఆమె నెల్లూరుకి వెళ్తుందా. ఈజ్ షీ గోయింగ్ టు నెల్లూరు. ఈజ్ షీ గోయింగ్ టు నెల్లూరు. చూడండి, హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్. దీన్ని మనం ఏం చేస్తున్నాం, సింపుల్గా ఎక్కడికి వెళ్తుంది, ఎక్కడ, WH వర్డ్ ఏమవుతుంది, వేర్, రైట్? వేర్ ఈజ్ షీ గోయింగ్, రైట్? చూడండి ఫ్రెండ్స్ అండ్ డియర్ స్టూడెంట్స్, ఎంత సింపుల్గా మనము స్టేట్మెంట్ని హెల్పింగ్ వర్బ్గా మారుస్తున్నాం. హెల్పింగ్ వర్బ్ని WH వర్డ్ పెట్టడం ద్వారా మనం ఈజీగా WH క్వశ్చన్ కూడా ఫ్రేమ్ చేయగలుగుతున్నాం. ఐ డ్రింక్ కాఫీ. డూ ఐ డ్రింక్ కాఫీ. నేను కాఫీ తాగుతానా. ఇప్పుడు క్వశ్చన్ అడగాలి, నేనేం తాగుతాను. వాట్ డూ ఐ లైక్. షీ రీచ్డ్ ద స్టేషన్. డిడ్ షీ రీచ్ ద స్టేషన్. చూడండి, హెల్పింగ్ వర్బ్. ఇక్కడ హెల్పింగ్ వర్బ్ వచ్చినప్పుడు దాన్నే యూజ్ చేస్తున్నాం. కానీ హెల్పింగ్ వర్బ్ లేనప్పుడు ఏం చేయాలి అంటే డూ కానీ డస్ కానీ డిడ్ కానీ తీసుకోవాలి. మరి ఇది డ్రింక్ అనేది V1 అంటే ప్రెసెంట్ టెన్స్ కాబట్టి మనం ఏం చేస్తున్నాం, డూ ఆర్ డస్ వాడుతున్నాం. డూ అనేది ప్లూరల్స్ కి ఐకి యూజ్ చేస్తాం. డూ ఐ డ్రింక్ కాఫీ. వాట్ డూ ఐ లైక్. రైట్ ఆన్సర్. షీ రీచ్డ్ ద స్టేషన్. డిడ్ షీ రీచ్ ద స్టేషన్. ఆమె వెళ్ళిందా. ఎందుకు డిడ్ వాడాము ఇక్కడ, రీచ్డ్ అనేది పాస్ట్ టెన్స్ కాబట్టి డిడ్ యూజ్ చేసాం. ఎందుకంటే డూ డస్ డిడ్లు ఎప్పుడు వాడాలని చెప్పాను, ఆ వాక్యంలో హెల్పింగ్ వర్బ్ లేకుండా ఉన్నప్పుడు డూ డస్ డిడ్లు వాడాలి. రైట్. వేర్ డిడ్ షీ రీచ్. ఆమె ఎక్కడికి చేరుకుంది. చూసారా. దే విల్ ప్లే క్రికెట్ ఆన్ సండే. వాక్యం స్టేట్మెంట్ చూడండి ఫ్రెండ్స్. విల్ దే ప్లే క్రికెట్ ఆన్ సండే. చూసారా, విల్ అనేటువంటి హెల్పింగ్ వర్బ్ వచ్చింది కాబట్టి విల్ అనే దాన్ని సబ్జెక్ట్ ముందుకు తీసుకొచ్చాం. విల్ దే ప్లే క్రికెట్ ఆన్ సండే. వాళ్ళు ఆడుతారా ఆదివారం పూట క్రికెట్. సో దాన్ని ఎలా అడగాలి, ఎప్పుడు ఆడతారు అని అడిగారు అనుకోండి, ఏం ఆడతారు ఫస్ట్ చూద్దాం.
ఎప్పుడు ఆడతారు? ఆదివారం ఆడుతారు. సో వెన్ విల్ దే ప్లే క్రికెట్? ఎప్పుడు వాళ్ళు ఆడతారు, దానికి ఆన్సర్ వచ్చేస్తుంది. అలా కాకుండా సండే ఆడుతారు, ఓకే, బట్ ఏం ఆడతారు అని కూడా అడగచ్చు కదా. క్రికెట్కి అండర్లైన్ చేసినప్పుడు వాట్ విల్ దే ప్లే ఆన్ సండే? దే విల్ ప్లే క్రికెట్ ఆన్ సండే. ఇక్కడ ఒక కీ నోట్ చూద్దాం, గమనిద్దాం. ఇఫ్ ద స్టేట్మెంట్ హ్యాస్ హెల్పింగ్ వర్బ్, టేక్ ద హెల్పింగ్ వర్బ్ ఇన్ ద WH క్వశ్చన్. ఎగ్జాంపుల్, హీ ఈస్ డ్రింకింగ్ మిల్క్. సో ఇక్కడ మిల్క్కి నేను అండర్లైన్ చేశాను, దాన్ని WH క్వశ్చన్గా. ఇప్పుడు అతను పాలు తాగుతాడు. ఇప్పుడు క్వశ్చన్ మిల్క్ అనే ఆన్సర్ రావాలి. అతను ఏం తాగుతాడు? పాలు తాగుతాడు. సో రైట్, వాట్ హీస్ హీ డ్రింకింగ్? చూడండి, ఈజ్ హీ డ్రింకింగ్ అనేది మన ఫార్ములా లాగా హెల్పింగ్ వర్బ్తో అడిగాం. ఫస్ట్ ఏం తాగుతాడు? ఏమి, వాట్ ఈజ్ హీ డ్రింకింగ్. ఓకే, ఇఫ్ ద స్టేట్మెంట్ డజంట్ హ్యావ్ ఎనీ హెల్పింగ్ వర్బ్, ఒకవేళ స్టేట్మెంట్లో హెల్పింగ్ వర్బ్ లేకపోతే ఏం చేయాలి? ఆల్రెడీ చెప్పాను, డూ కానీ డస్ కానీ డిడ్ కానీ తీసుకోవాలి. యూస్ డూ ఆర్ డస్ ఆర్ డిడ్. ఎగ్జాంపుల్, షీ డ్రింక్స్ మిల్క్. ఇక్కడ చూడండి, హీ ఈజ్ డ్రింకింగ్ మిల్క్. ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్ ఉంది కాబట్టి ఈజీగా క్వశ్చన్ ఫ్రేమ్ చేశాం. ఈజ్ హీ డ్రింకింగ్ మిల్క్? వాట్ ఈజ్ హీ డ్రింకింగ్ అని అడిగాం, రైట్. అలాగే షీ డ్రింక్స్ మిల్క్ అని అడిగాం. ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఏమి లేదు, బట్ వెర్బ్ ఫస్ట్ ఫామ్లో ఉంది, అంటే ప్రెసెంట్ టెన్స్లో ఉంది కాబట్టి డూ కానీ డస్ కానీ తీసుకోవాలి. డూ అనేది ప్లూరల్స్కి యూజ్ చేస్తాం, డస్ అనేది సింగులర్. షీ ఈజ్ ఏ సింగులర్. సో ఏం తాగుతుంది? వాట్ డస్ షీ డ్రింక్? ఇక్కడ ఎస్ వస్తుందా? నో, ఆల్రెడీ డస్కి ఎస్ చేర్చాం కాబట్టి ఇక్కడ ఎస్ అవసరం లేదు. వాట్ డస్ షీ డ్రింక్? హీ డ్రింక్స్ కాఫీ. వాట్ డస్ హీ డ్రింక్? ఓకే, దే డ్రింక్ మిల్క్. ఇక్కడ చూడండి, దే డ్రింక్, ఇక్కడ ఆల్రెడీ సింగులర్ కాబట్టి డ్రింక్స్ వచ్చింది, ప్లూరల్కి డ్రింక్స్ రాదు, డ్రింక్ మాత్రమే వస్తుంది. సో కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏం చేస్తాము? వాట్, ఇక్కడ డస్ సింగులర్ కాబట్టి, బట్ ఇక్కడ దే ప్లూరల్ కాబట్టి వాట్ డూ దే డ్రింక్. చూసారా, సింగులర్కి అయితే డస్ వాడాము, ప్లూరల్కి అయితే ప్రెసెంట్ టెన్స్లో డూ వాడాము. మరి పాస్ట్ టెన్స్ ఏం చేస్తాం? ఇన్ కేస్ షీ ఫినిష్ వితౌట్ హెల్పింగ్ వర్బ్ స్టేట్మెంట్లో పాస్ట్ టెన్స్ ఇచ్చినట్లయితే షీ ఫినిష్డ్ హోంవర్క్, ఫినిష్డ్ V2, రైట్. సో కాబట్టి డిడ్ యూజ్ చేయాలి. డిడ్ షీ ఫినిష్ హోంవర్క్ అనేది హెల్పింగ్ వర్బ్ అవుతుంది. సో హోంవర్క్ తీసేసిన తర్వాత మనము క్వశ్చన్ అడగాలి, ఏం చేసింది? హోంవర్క్ కింద అండర్లైన్ చేశారు అనుకోండి, ఏం చేసింది తను? వాట్ డిడ్ షీ ఫినిష్? యా, విల్ టేక్ వన్ ప్రాక్టీస్ హియర్. ఇక్కడ లేటర్ అనిల్ ప్యాటెడ్ మీ ఆన్ ద హెడ్. ఇందాక నేను చెప్పాను, ఇక్కడ అనిల్ అనేటువంటి వర్డ్ని అండర్లైన్ చేశారు. దాన్ని మనం ఆన్సర్ వచ్చే విధంగా ఇక్కడ ప్యాటెడ్ మీ ఆన్ ది హెడ్. ఇక్కడ ఎవరు నన్ను ప్యాట్ చేశారు హెడ్ మీద అని చెప్పి క్వశ్చన్, ఎవరు? చూసారా ఫ్రెండ్స్, వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్? ఫస్ట్ వన్, హూ ప్యాటెడ్ మీ ఆన్ ది హెడ్, రైట్ ఆన్సర్. సో ఆల్రెడీ ప్యాటెడ్, ఇక్కడ ఆల్రెడీ మనకి ప్యాటెడ్ ఉంది, హూ ప్యాటెడ్ మీ ఆన్ ది హెడ్. సెకండ్ వన్, టు కుక్, హీ హ్యాడ్ టీచ్ మీ టు కుక్. అతను హీ హ్యాడ్ టీచ్ మీ టు కుక్, నాకు వంట చేయడం ఎలాగో బోధించాడు, నేర్పించాడు. సో ఆన్సర్ ఎలా వస్తుందండి? టు కుక్ అనేది ఆన్సర్ రావాలి. వాట్ వుడ్ హీ టీచ్ మీ? సీ హియర్, హీ వుడ్ టీచ్ మీ టు కుక్. వాట్, ఇక్కడ చూడండి, వుడ్ అనేది ఆల్రెడీ హెల్పింగ్ వర్బ్ కాబట్టి వుడ్ హీ అనేది ముందు వస్తుంది, హెల్పింగ్ వర్బ్ స్ట్రక్చర్. సో హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్ కాబట్టి వుడ్ హీ. సో దాని ముందు ఏమి నేర్పించాడు? వాట్ వుడ్ హీ టీచ్ మీ, రైట్ ఆన్సర్. అండ్ థర్డ్ వన్, గ్రేట్ఫుల్, నేను ఎలా ఫీల్ అయ్యాను? వాట్ వాజ్ ఐ వాజ్ గ్రేట్ఫుల్. డి, ఇన్ ద మార్నింగ్ అనేది ఐ మేడ్ ద టీ ఇన్ ద మార్నింగ్, నేను టీ తయారు చేశాను ఎప్పుడు? ఉదయం. సో ఇక్కడ ఇన్ ద మార్నింగ్ అని రావాలి. ఇన్ ద మార్నింగ్ ఆన్సర్ వచ్చే విధంగా క్వశ్చన్ ఫ్రేమ్ ఏముంటుంది? సమయాన్ని సూచిస్తుందని చెప్పాను. వెన్, రైట్ ఆన్సర్. వెన్ డిడ్ ఐ మేక్ ద టీ? ఇక్కడ చూడండి, ఐ మేడ్ అని చెప్పేశాడు డైరెక్ట్గా, అంటే హెల్పింగ్ వర్బ్ ఏమీ లేదు. ఐ మేడ్ ద టీ, సబ్జెక్టివ్, వర్బ్, ఆబ్జెక్టివ్. సో హెల్పింగ్ వర్బ్ లేనప్పుడు ఏం చెప్పాను నేను? డూ, డస్, డిడ్, రైట్. ఇక్కడ ఆల్రెడీ పాస్ట్ టెన్స్ మేడ్, మేడ్ పాస్ట్ టెన్స్ కాబట్టి డిడ్ తీసుకోవాలి. ఇది పాస్ట్ టెన్స్, వెర్బ్ పాస్ట్ టెన్స్లో ఉంటే మనము వెన్ డిడ్, సబ్జెక్ట్ ఏంది? ఐ. వెన్ డిడ్ ఐ మేక్, ఇక్కడ ఆల్రెడీ డిడ్ వచ్చింది, మరి ఇక్కడ మేడ్ రావాలనా? నో, పాస్ట్ టెన్స్, డిడ్ అనేది ఆల్రెడీ పాస్ట్ టెన్స్ కాబట్టి మేక్, V1 వెర్బ్ ఫస్ట్ ఫామ్ యూజ్ చేస్తే సరిపోతుంది. వెన్ డిడ్ ఐ మేక్ ద టీ, రైట్. లాస్ట్ వన్, హీ డిడ్ నాట్ సీమ్ టు మైండ్. హౌ డిడ్ హీ రియాక్ట్? ఎలా అతను రియాక్ట్ అయ్యాడు? హీ డిడ్ నాట్ సీమ్ టు మైండ్, అతను పెద్దగా పట్టించుకోలేదు.
చూసారా ఫ్రెండ్స్, ఈజీగా మనం ప్రాక్టీస్ చేయొచ్చు. మనం ఎస్సీఆర్టీ వాళ్ళు ఇచ్చినటువంటి గవర్నమెంట్ స్కూల్లో ఇచ్చినటువంటి క్వశ్చన్ వైజ్ మెటీరియల్ ప్రాక్టీస్ చేద్దాం. ఫుల్ పెడ్జ్డ్గా 10/10 ఇక్కడ స్కోర్ చేసినట్లయితే మీ ఇంగ్లీష్ స్కోర్ 90+, 95, 98 ఈజీగా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. లెట్ us see practice 2. Ramlal had 7 children. So 7 is underlined word here. So what should be the answer? 7. So the question is, first one, how many children did Ramlal have? How many, ఎంత మంది చిల్డ్రన్ ఉన్నారు రామ్లాల్ కి? చూసారా, హ్యాడ్ ఆల్రెడీ ఉంది కాబట్టి మనం ఇక్కడ డిడ్ యూస్ చేసుకున్నాం, లేదా హ్యాడ్ యూస్ చేసుకున్నాం, నో ప్రాబ్లం. హౌ మెనీ చిల్డ్రన్ హ్యాడ్ రామ్లాల్, లేదా ఇక్కడ హ్యావ్ ఆల్రెడీ యూస్ చేసాము. హౌ మెనీ చిల్డ్రన్ డిడ్ రామ్లాల్ హ్యావ్? సెకండ్ వన్, బోలీ ఆన్సర్ వచ్చే విధంగా చేయాలి. సో స్టేట్మెంట్ మొత్తం చూద్దాం. 3 sons and 4 daughters. ద యంగెస్ట్ ఆఫ్ దెమ్ వాజ్ బోలీ. వాళ్ళందరిలో యంగెస్ట్ ఎవరు? బోలీ అని ఆన్సర్ రావాలి. రైట్. సో క్వశ్చన్ ఎలా అడుగుతాము? హూ వాజ్ ద యంగెస్ట్ ఆఫ్ దెమ్? చూసారా. థర్డ్ వన్, హెల్దీ అండ్ స్ట్రాంగ్. బోలీ వర్, అందరూ పిల్లలు హెల్దీ అండ్ స్ట్రాంగ్ గా ఉన్నారు ఎక్సెప్ట్ బోలీ. సో ఎలా అడుగుతాము? వాట్ కైండ్ ఆఫ్ హౌస్ హోల్డ్ వాజ్ ఇట్? సారీ, ఇట్ వాజ్ ఏ ప్రాస్పరస్ ఫార్మర్స్ హౌస్ హోల్డ్ అన్నాడు. సో ఇది సి. సో ఎలా ఉండింది అంటే వాట్ కైండ్ ఆఫ్ హౌస్ హోల్డ్ వాజ్ ఇట్? ఇట్ వాజ్ ప్రాస్పరస్, రైట్ ఆన్సర్. అండ్ ఫోర్త్ వన్ ఇందాక చెప్పాము, హెల్దీ అండ్ స్ట్రాంగ్ అనేది ఆన్సర్ రావాలి. ఎలా? హౌ వర్ ఆల్ ద చిల్డ్రన్ ఎక్సెప్ట్ బోలీ. హౌ వర్ ఇక్కడ చూసారా, ఆల్ ద చిల్డ్రన్ ఎక్సెప్ట్ బోలీ వర్, ఆల్రెడీ ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ ఇచ్చినారు. సో వెర్బ్ తో మనము హౌ వర్ ఆల్ ద చిల్డ్రన్ ఎక్సెప్ట్ బోలీ, ఇక్కడే ఆన్సర్ ఉంచు. స్టేట్మెంట్ మొత్తం చదివిన తర్వాత మనం ఈజీగా ఫ్రేమ్ చేయొచ్చు ఫ్రెండ్స్. లాస్ట్ వన్ చూడండి. యా, టు స్టడీ ఇన్ స్కూల్స్ అండ్ లేటర్ కాలేజెస్ అని ఇచ్చాడు. సో అది ఆన్సర్ వచ్చే విధంగా, వై హ్యాడ్ ద సన్స్ బీన్ సెంట్ టు ద సిటీ? సిటీకి ఎందుకు పంపించారు? టు స్టడీ. ఎందుకు? టు స్టడీ. ఇక్కడ రీజన్ చెప్పేశాడు, ఎందుకు పంపించారు? చదువుకోవడానికి స్కూల్స్లో కాలేజెస్లో. సో వై హ్యాడ్ ద సన్స్, ఆల్రెడీ ఇక్కడ హ్యాడ్ అనేది ఉంది చూసారా. ద సన్స్ హ్యాడ్ బీన్ సెంట్ టు ద సిటీ. సిటీకి పంపించారు ఎందుకు అని అడిగితే ఆన్సర్ టు స్టడీ ఇన్ స్కూల్స్ అండ్ లేటర్ ఇన్ కాలేజెస్. చూసారా ఫ్రెండ్స్, అంటే ఇక్కడ ఆల్రెడీ స్టేట్మెంట్లో హ్యాడ్ ఉంది, సబ్జెక్ట్స్ ఏంటి? ద సన్స్. సో ఇక్కడ క్వశ్చన్ హ్యాడ్ ముందుకెళ్తుంది కాబట్టి వై అనేది ఎందుకు రీజన్ అడగలేదు. వై హ్యాడ్ ద సన్స్ బీన్ సెంట్ టు ద సిటీ. ఎక్సలెంట్గా మనము 5/5 ఆన్సర్స్ చేసి ఇక్కడ 5 2s are 10 మార్క్స్ తెచ్చుకోండి ఫ్రెండ్స్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ ప్రాక్టీస్ మెనీ మోర్ క్వశ్చన్స్ లైక్ దిస్.